మీరు గతంలో బీఆర్ఎస్ ఆఫీస్ ఉన్న చుట్టూ ఒకవైపు పూరి జగన్నాథ్ టెంపుల్ కావచ్చు, ఒకవైపు కమాండ్ కంట్రోల్ కావచ్చు. సో ఇదంతా క్లమ్జీగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉందని చెప్పేవాళ్ళు. సో అదే కారణం వాళ్ళు అధికారాన్ని కోల్పోవడానికి కూడా మేజర్ అదే కారణం అని కూడా మేజర్ అండి. కానీ ఈ రోజు చూస్తే అక్కడ కొత్తగా రోడ్డు, పెద్ద వెడల్పున్న రోడ్డు, అది ఆల్మోస్ట్ రోడ్ నెంబర్ 12లోకి ఎంటర్ అవుతా ఉంది ఆ రోడ్లోంచి. సో ఇది ఎంతవరకు వాళ్ళకి బ్రహ్మాండం 3 రోడ్స్ కార్నర్ అండి. బ్రహ్మజాతి స్థలం అంటారండి. ఏది వాస్తువులో బ్రహ్మజాతి స్థలం అంటే మొత్తం కాకపోయినా కొంతవరకు బ్రహ్మజాతి స్థలమే అంటాం మేము. ఇప్పుడు వాళ్ళ ఫేజ్ కూడా ఉత్తరం అండి. ఇంతకుముందు ఉత్తరము రోడ్డు సరిగ్గా ఉండేది కాదు, వాళ్ళకి చిన్న రోడ్డు పార్కింగ్ వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఉత్తరం రోడ్ వచ్చేసిందండి. తూర్పు రోడ్ చిత్రంలో కలిసిందా కలవలేదా నేను చూడలేదు, బట్ బ్రహ్మాండమైన ఉత్తరం రోడ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి ఆఫీస్. సో ఆఫీస్ బాగుంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ బాగున్నట్టు అంటారా? అలా చెప్పలేంటి లేదండి. మేము ఎప్పుడు కూడా పార్టీ పరంగానే కాదు, నేనేమనేది అంటే ఆఫీస్ బాగుందా లేదా చెప్తాను. వాళ్ళు ఓటమి గెలుపులు అన్నది అంటే సానుకూలంగా ఉండబోతుంది, సానుకూలంగా ఉంటుందా లేకపోతే, కానీ మంచిగా ఉన్నది. ఉన్న ఆఫీసులలో తెలంగాణలో ఉన్న ఏ పార్టీ కార్యాలయాన్ని తీసుకున్నప్పుడు అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కార్యాలయం కానీ, ఇటు బీఆర్ఎస్ కార్యాలయం తీసుకున్నప్పుడు ఈ బీఆర్ఎస్ కార్యాలయం చాలా బాగుంది వాస్తుపరంగా అని చెప్తాం. దెన్ సెక్రటేరియట్, మనం మళ్ళీ అగైన్ సెక్రటేరియట్కి వస్తే ఈరోజు కమాండ్ కంట్రోల్కి ఉన్నంత, మీరు ఆల్రెడీ చాలాసార్లు ఇటు నుంచి పాస్ అవుతూ చూసుంటారు. కమాండ్ కంట్రోల్కి ఉన్నంత వాస్తు ఈరోజు కొత్త సెక్రటేరియట్కి లేదనుకోవాలా? ఎందుకు రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్కి ప్రాముఖ్యత ఇస్తున్నారని? లేదండి, కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి కట్టడాలు కూడా తేడా ఉన్నాయండి. హైటు ఒకవైపు హైట్ ఉండడము, తగ్గుండడం, డిజైన్ పరంగా అది మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడండి. పోలీస్ వ్యవస్థ రూల్ చేయటం వేరండి, ప్రభుత్వం రూల్ చేయటం వేరండి. ఇప్పుడు సెక్రటరియట్ ప్రజల్లో కొంత, ఇప్పుడు ఇంతకుముందు అసలు సెక్రటరీ తెలంగాణకు అక్కర్లేదనుకుంటా. ఎందుకంటే పాత ముఖ్యమంత్రి రాలేదు, కొత్త ముఖ్యమంత్రి వస్తలేరు కాబట్టి మరి ఆ కార్యాలయం ఎందుకో లేదో అంటే ప్రజాధన్యాన్ని వృధా అయిపోయిందని అనుకుంటారు అందరూ. అది నేను కాదు, అందులో నేను జనాలు చాలా బ్రహ్మాండమైన సెక్రటరీ స్థలం అండి అది. సరే పాతదైనా కొత్తదైనా, ఎందుకంటే దానికి మనకు ట్యాంక్ బాండ్ ఉందండి. నార్త్ అండ్ ఈస్ట్ బ్రహ్మాండమైన ఓపెన్ స్థలం, చుట్టుపక్కల ఏ కట్టడం కూడా దీనికంటే హైట్ లేదు. కాబట్టి సూర్యరశ్మి అనుకోండి, లేకుంటే మేము చెప్పేటి ఉత్తరాయణాలు కానీ దక్షిణాయనాలు కానీ బ్రహ్మాండమైన 4 రోడ్ల స్థలం చేశారు దాన్ని. అంత బ్రహ్మాండమైనటువంటి కార్యాలయంలో సెంటిమెంట్సో మరి ఇంకోటా తెలియదు మనకి, వాడకపోవడం అయితే కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల అంటే అలా మనం అంటానికి లేదు కదండి. ఎందుకంటే తెలంగాణ సెక్రటరీ చాలా మంచి స్థలం అండి అది. మీరు మన ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డ నుండి ఎంతోమంది ముఖ్యమంత్రులు అక్కడ నుండి పరిపాలన చేశారు. అందరికీ చెన్నారెడ్డి లాంటి వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎన్టీ రామారావు కూడా మంచి బ్రాండే కదండి, చెన్నారెడ్డి మంచి బ్రాండే కదా, చంద్రబాబు నాయుడు అక్కడి నుండి చేశారు కదా. మరి ఇప్పుడు కొత్త కట్టిన వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతున్నదో అది మరి వాళ్ళకే తెలియాలనుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.